పరలోకమందున్న తండ్రికి స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధులైనటువంటి మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క దినాన మరొక దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గత 3 రోజులుగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఏ ఉద్దేశముతో నేర్చుకోకూడదు అనే విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగానే మరొక విషయాన్ని ఈ దినాన తెలుసుకుందాం. అది అపోస్తుల కార్యగ్రంథములు 17వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏథెన్సు పట్టణానికి వచ్చినప్పుడు ఆ ఏథెన్సు పట్టణము అక్కడ ఉన్న ప్రజలు విగ్రహారాధన ఎక్కువగా చేస్తున్నారని మనసులో బాధపడి ఆయన ఆలోచన చేసి ఆ సమాజం మందిరాల్లో ఉన్నటువంటి వారితోనూ వీధుల్లో ఉన్నటువంటి వారితోనూ వాటిని కూర్చి చర్చిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో అతనికి అరియోపగు అనేటువంటి సభ కూడా తెలుసు. అక్కడ ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క పనిని ఆలోచన చేసినటువంటి వారు ఇది దేవునికి వ్యతిరేకమని ఎపికూరీయులు స్తోయికులు అనేకులు ఆయన్ని పౌలు గారిని అరియోపగు సభ యొద్ద నిలబెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సభ వారిని కూర్చొని ఆయనకు తెలుసు కాబట్టి వారు ఏం చేస్తున్నారు అక్కడ అనే విషయాన్ని అక్కడ కొత్తగా మనకు తెలియజేయడం జరిగింది. ఏం చేస్తారంటే వాళ్ళు కొత్త సంగతి చెప్పుటయందు కొత్త సంగతి వినుటి యందు మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నారు తప్ప ఇంకా మరొక విషయాన్ని కూర్చొని ఆసక్తి లేరు. అయితే ఈ దినాన ఉన్నటువంటి మనము కొత్త విషయాల గురించి ఆసక్తి మాత్రమే కాదు కానీ గ్రంథం అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమని, మన యొక్క మానవ పుట్టుక సర్వ సృష్టికి ఆధారమని, మన రక్షణ మార్గం కూడా అందులోనే ఉందని, సత్యసువార్తని ప్రకటించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం అందులో ఉన్నటువంటి ఆలోచనతో దాన్ని చదవాలి తప్ప కొత్త విషయం నేర్చుకుందాం లేదా వేరొక విషయాన్ని ఆలోచన చేద్దాం, ఏమో నిగూఢమైనటువంటి విషయాలు ఉన్నాయి వాటిని తెలుసుకోవాలి అనేటువంటి తపనతో నేర్చుకోకూడదనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు పౌలు గారు చాలా చక్కగా వివరిస్తున్నారు.